Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుపై రగిలిపోతున్న ఐపీఎస్ అధికారి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ. తప్పుడు కేసులో ఇరికించి నెలల తరబడి జైలులో ఉంచిన సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఎదురు చూస్తున్నారు. పదవీ కాలం పూర్తవగానే రాజకీయంగా వైసీపీ కోసం పనిచేయడానికి ఎదురు చూస్తున్న ఆ ఐపీఎస్ అధికారే పిఎస్ఆర్ ఆంజనేయులు. ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం ఆయన భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. తనను అన్యాయంగా జైలుకు పంపిన సీఎం చంద్రబాబును గద్దె దించే వరకు విశ్రమించకూడదనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఉన్నతాధికారులు వేధించిన పాపానికి వాళ్లతో తీవ్రమైన కసి పుట్టిందనేందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి అధికారుల్ని ఉదహరించవచ్చు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల్ని ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ రాజకీయాలలో సర్వసాధారణమని సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు, మరీ ముఖ్యంగా ఐపీఎస్ అధికారులపై రాజకీయ ముద్ర వేసి వెంటాడి వేటాడి జైలుకు పంపిన చరిత్ర బహుశా ఆంధ్రప్రదేశ్కే సొంతమనే చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును వివిధ ఆరోపణలపై సస్పెండ్ వరకే పరిమితమయ్యారు. ఆయనను జైలుకు పంపేంత దుస్సాహసానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏకంగా ఐపీఎస్ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు పిఎస్ఆర్ను జైలుకు కూడా పంపడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ముంబై నటి కాదాంబరి జత్వానీ కేసులో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై సిఐడి ఎలా వ్యవహరించిందో తెలిసిందే. కాదాంబరి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్లో ఉండగానే ఏపీపీఎస్సీలో అక్రమాలకు బాధ్యుడంటూ పిఎస్ఆర్పై అభియోగాలు మోపారు. ఈ కేసులో కూడా ఆయన రిమాండ్లో ఉన్నారు. ఇలా 2 కేసుల్లో దాదాపు రోజుల తరబడి జైలు జీవితాన్ని పిఎస్ఆర్ అనుభవించారు. ఇటీవల జత్వానీనే అసలు కిలాడి అంటూ సిఐడి తేల్చేసిన సంగతి తెలిసిందే. ఏపీపీఎస్సీ అక్రమాలకు సంబంధించి హైకోర్టులో విచారణ సాగుతోంది. కానీ జత్వానీ ఫిర్యాదుపై సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయుల్ని అన్యాయంగా జైల్లో వేశారనే విషయాన్ని సిఐడి విచారణ నివేదికే తేల్చి చెప్పింది. రాజకీయ కక్షతో జైల్లో వేసిన సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని పిఎస్ఆర్ ఆంజనేయులు ఎప్పటికీ మర్చిపోలేరు. అందుకే ఆయన పదవీ విరమణ తరువాత రాజకీయంగా వైసీపీకి సాయపడేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఐపీఎస్ అధికారి అయిన తననే జైలుకు పంపిన తరువాత ఇక పోగొట్టుకోవడానికి ఏమీ లేదన్న భావనలో పిఎస్ఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. తనను అన్యాయంగా జైలుకు పంపిన వారిని ఊరికే విడిచిపెట్టొద్దనే పట్టుదలతో పిఎస్ఆర్ ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో రానున్న రోజులలో వైసీపీకి అంతర్గతంగా కీలక వ్యవహారాలు చూడాలనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు సర్కార్పై తనలాగే కసితో రగులుతున్న వివిధ వర్గాల ప్రముఖుల్ని గుర్తించడం, వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పనిచేయించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని సమాచారం. కూటమి బాధితులంతా పిఎస్ఆర్ను కలుసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులలో కూటమి బాధితులు ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు.